చెప్పింది అవార్డులు తీసుకొని తలపగలు కొట్టారా ఏదో చెప్పారు, అది ప్రీతి ఏదో చెప్పింది. ఇంకొక ఆడియో కూడా ఉందండి, ఏదో ఒక ఆడియో రన్ అయింది. అక్కడ మన రాజ్ తరుణ్ ఉన్నాడు, పక్కన ఎవరో కార్తీక్ అనే కుర్రాడు ఉన్నాడు. ఈవిడ మరి డ్రగ్స్ తీసుకుందా మందు తాగిందో తెలియదు కానీ అక్కడ అరుపులు కేకలు ఆడియో ఒకటి 5 నిమిషాలు 6 నిమిషాల వీడియో ఆడియో ఉంది. సార్ తను ఎప్పుడు అలానే బిహేవ్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు 9 గంటలకి మొదలవుద్దండి వాళ్ళ ఇంట్లో. సార్ ఎప్పుడు అలానే బిహేవ్ చేస్తుంది సార్, గట్టిగా అరవడం. నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది సార్, తను ఎలా అరుస్తుందో. నేను యాక్చువల్గా నా ఫేస్ బయట పడుతుందని చెప్పి నేను ఆ వీడియో ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదు మీడియాకి. తను అని బయట సార్, ఇది మేము బయట టస్కా అని ఒక ప్లేస్ కి వెళ్ళాము ఆ రోజు మేము. ఆ రోజు వాష్రూమ్ లో ఇలా అరుస్తుంది సార్ తను. ఓకే, అదే ఇక్కడ 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 ఈ ఆడియోలో కూడా అంటే రాజ్ తరుణ్ ఉన్నాడు, కార్తీక్ ఉన్నాడు. అది ప్లే చేయడానికి మాకు అభ్యంతరకరంగా ఉంది, ఎందుకంటే మధ్యలో దారుణమైన భాష ఉంది. ఆవిడ మాట్లాడిన మామూలు భాష చాలా దారుణంగా ఉంది, అందువల్ల ప్లే చేయలేకపోతున్నాం. అందులో పాపం రాజ్ తరుణ్ మీరు అన్నారు మొన్న లాస్ట్ టైం స్టూడియోకి వచ్చినప్పుడు చాలా దారుణంగా కొట్టేది అని. ఆడియోలో కూడా అతను కొడుతున్నట్టు క్లియర్ గా అర్థం అవుతుంది. ఆ కొట్టడం కూడా రాజ్ తరుణ్ సినిమాలో సంపాదించుకున్న అవార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి అవన్నీ ఎక్కడ ఉన్నాయి చూపిమని చెప్పండి సార్. తను అంత మంచిది అయితే కనుక అవార్డులని చూపించమని చెప్పండి సార్, ఎక్కడ ఉన్నాయో తీసుకురమని చెప్పండి. కాదు రాజ్ నా భర్త, రాజ్ నా ఇది, రాజ్ నా ప్రేమ 12 సంవత్సరం అంటుంది కదండి. మరి ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడు రాజ్ చేసినా తిను చేసినా ఏది చేసినా ఇద్దరికి ఒకటే కదండి. మరి అవార్డ్స్ అన్ని ఇప్పుడు నిజంగా తన వైఫ్ అని ఫీల్ అయి ఉంటే, ఏ వైఫ్ అండి ఒక మొగాడు గెలుచుకొచ్చినవన్నీ ఏ వైఫ్ అండి పగలగొడుతుంది? ఏ వైఫ్ చేస్తుందండి అవన్నీ? ఎంత కోపం వచ్చినా కూడా ఏ వైఫ్ చేస్తుందండి? లైఫ్ టైమ్ లో గెలుచుకున్న అవార్డ్స్ ఏ వైఫ్ పలగొడుతుందండి? సరే నువ్వు కోపం వచ్చి టీవీ పలగొట్టావు, ఫోన్ పలగొట్టావు, సరే అవార్డ్స్ ఎవరు పలగొడతాడండి? సినిమా కెరీర్ అంతా నాశనం చేస్తాను, నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తావు చూస్తానని ఆడియో, అరుపులు కేకలు. తర్వాత డైలన్ రెడ్డికి కాల్ చేయడం, మీరు లాస్ట్ టైం చెప్పారు. డైలన్ రెడ్డికి కాల్ చేసి అప్పటికప్పుడు వాయిస్ మారిపోయింది. విచిత్రమైన ఆడియో చాలా అభ్యంతరకరంగా ఉంది, అందుకని ప్లే చేయట్లేదు యాక్చువల్లీ. ఎందుకంటే అందులో భయంకరమైన బూతులు ఉన్నాయి, అంటే సెక్స్కి సంబంధించిన ఇవి, మధ్యలో మస్తాన్ సాయి అంశాలు, చాలా వల్గర్గా ఉంది. అందువల్ల ఒక అది సభ్యత కాదు కాబట్టి మేము ఆడియో ప్లే చేయట్లేదు, కానీ చాలా ఘోరంగా ఉంది. అది ప్రస్తావించినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు ఏదో నేను ఫ్రస్ట్రేషన్లో చేశాను అని చెప్పి ఆ ఒక్క ఆడియో పెట్టుకుని నా 10 ఏళ్ల జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తారండి. కానీ వీళ్ళు చెప్తున్న మాట, వీళ్ళు చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు సార్, రాజ్ తరుణ్ అండ్ లావణ్యకి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాళ్ళు చెప్పడం కాదు, నిన్న మీరు ఆవిడ పంపించిన ఆడియో కాల్ జాగ్రత్తగా వింటే వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనేది ఆవిడే లావణ్య ప్రూవ్ చేసింది మనకి. అంతేకాకుండా లాస్ట్ దీంట్లో కూడా అందులో అంటే నిన్న ప్రీతి మాట్లాడిన ఆడియోలో తప్పేం కనిపించలేదు, ఆవిడ చెప్తోంది కాల్ చేసి. అసలు మనం గమనించాల్సింది అది. తర్వాత ఉదయ్ కూడా తెలియదు, నేను వాష్రూమ్కి వచ్చి మాట్లాడుతున్నానని కూడా అంటోంది ఆవిడ. వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది అనేది మనకి క్లియర్ కట్ గా అంటే అంటుంది కదా, అక్క అంటుంది. వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు సార్, 1-2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు వీళ్ళు.